కాకినాడలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వివిధ రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు. నేమ, పండూరు, తమ్మవరం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రజలకు అంకితం చేశారు. ప్రజల ఇబ్బందులను తొలగించడమే ధ్యేయంగా గ్రామాల్లో రోడ్ల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. సరే ఓకే సో ఇటు వచ్చి ఓకే చాలు ఎమ్మెల్యే గారికి ఇంకా హ్యాపీగా ఇంకా మేము ఆంధ్రప్రదేశ్ సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా ప్రయాణిస్తూ ఉంది మా కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షుడు, మా ప్రీతమ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశానిర్దేశాల మేరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు, కాకినాడ రూరల్కి 100 కోట్ల రూపాయలతోటి ఒక రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ రోడ్లు వేసుకోవడం అన్నది ఇది రోడ్లు పండగగా కూడా వివరించవచ్చు. ఇవాళ 5 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తిగా వెళ్ళింది. ఈ మండలానికి 282 రోడ్లు శాంక్షన్ చేస్తే మనం 147 రోడ్లు ఇవాళ ఎన్ఆర్జీ ద్వారా 147 రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన రోడ్లన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా ఒక 10-15 రోజుల్లో మొత్తం టోటల్గా అన్ని వర్క్స్ కూడా పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాను. అలాగే మంచినీరు కూడా ఈస్ట్ వన్ కలర్లో వస్తుందని చెప్తా ఉన్నారు ప్రతి చోట. దాని పాత అన్ని పైప్ లైన్లు తీసి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరికి మనిషికి 55 లీటర్ల నీరు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి మనిషికి కూడా 55 లీటర్ల నీరు ఇవ్వాలి.